అచ్చ తెలుగు విద్యార్థితో తెలుగు రాష్ట్రాల ఫస్ట్ ర్యాంక్ నారాయణదే. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. వయసు చిన్నదైనా ఆలోచనలు చాలా పెద్దవిగా ఉంటాయి కొంతమంది పిల్లలకి. అలాంటి పిల్లల్లో ఒకరే ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ చెర్రీ. తను ఫ్లోరిడా నుండి ఇక్కడికి వచ్చాడు. బయోమెడ్ చదువుతూ ఉన్నాడు. జస్ట్ 12th స్టాండర్డ్‌లోనే తను ఏఐకి సంబంధించి 3 టూల్స్ డెవలప్ చేశాడు. అసలు ఏంటి ఆ టూల్స్? వాటి వల్ల ఎవరికి ఉపయోగం? ఏ విధంగా హెల్ప్ అవుతోంది? సో, వాటి గురించి తెలుసుకుందాం. సో, చెర్రీని ఇంట్రొడ్యూస్ చేస్తాను ఫస్ట్. ఇండియాకి ఇది సెకండ్ ఆర్ థర్డ్ టైమ్ అనుకుంటాను ఇక్కడికి రావడం. సో, ఆ టూల్స్ గురించి మనకు కూడా చెప్పబోతూ ఉన్నాడు. మాట్లాడదాం. హాయ్ చెర్రీ. హౌ ఆర్ యూ డూయింగ్? హాయ్. ఐఎమ్ గుడ్. తెలుగు బాగా మాట్లాడతావా చెర్రీ? తెలుగు బాగా మాట్లాడతా. మాట్లాడతావా? యాహ్! సో, ఏంటి చెర్రీ ఇంత చిన్న ఏజ్‌లో ఎలా నేర్చుకున్నావు? ఈ ఏఐ టెక్నాలజీ గురించి నీకెట్లా తెలిసింది? ఇలా ఒక టూల్స్ డెవలప్ చేయాలి అన్న థాట్ ఎట్లా వచ్చింది నీకు? అంటే నా డ్యాడీ అప్పుడప్పుడు ఏఐ చేస్తూనే ఉంటాడు. మాట్లాడుతూనే ఉంటాడు. అప్పుడప్పుడు చూస్తూ నాకు కూడా కొంచెం క్యూరియాసిటీ వచ్చి ఆ టాపిక్ పికప్ చేసుకుందామని అనుకున్నా. సో, హ్మ్. నా డ్యాడీ కొంచెం నేర్పించి నేను అక్కడి నుంచి నేను మూవ్ ఆన్ అయ్యి ఇంకా నా స్పెషాలిటీ నేను యాడ్ చేసుకున్నా. ఓహ్! నైస్. సో, ఏంటి ఆ టూల్స్? ఫస్ట్ నువ్వు డెవలప్ చేసిన ఫస్ట్ టూల్ ఏంటి? యాడీ. యాడీ. సో, అది ఒక యాడ్ ఏఐ ఏజెంట్. హ్మ్. అది నీకు 2 ఇవ్వాలి. ఓన్లీ ఒక ప్రొడక్ట్ ఇమేజ్, ప్రొడక్ట్ డిస్క్రిప్షన్. ఇవి కంపెనీస్‌కి బాగా పనికొస్తాయి. ఎందుకంటే కంపెనీస్ లక్షలు, లక్షలు ఖర్చు పెట్టిద్ది. హ్మ్. కొన్ని యాడ్స్ చేసుకోవడానికి మంత్స్ తీసుకునిద్ది. హ్మ్. సో, ఆ ప్రొడక్షన్ కాస్ట్‌ని తగ్గియడానికి ఈ ప్రాజెక్ట్ చేశా. ఓకే. సో, ఏఐ టెక్నాలజీతో జాబ్స్ పోతాయని అంటున్నారు కదా! మీరు ఇంకొక టూల్ డెవలప్ చేశారు. సో, మీరు తెచ్చిన ఈ టూల్ ద్వారా జాబ్స్ ఏమన్నా పోతాయా? ఒక హ్యూమన్‌ని రీప్లేస్ చేస్తుందా అక్కడ అది? లేవు, రిప్లేస్ చేయవు. హ్మ్. ఎందుకంటే ఇంకా ఎఫిషియెంట్‌గా చేసిద్ది. ఇంకా కొన్ని ఎఫిషియెంట్. జాబ్స్ మీద ఇంపాక్ట్ ఉండొచ్చు. కానీ కొత్త జాబ్స్ తయారవుతాయి. హ్మ్. సిమిలర్‌లీ టు కంప్యూటర్స్. హ్మ్. కంప్యూటర్స్ వచ్చినప్పుడు జాబ్స్ పోతాయి అన్నారు. హ్మ్. కానీ ఏం పోలే. హ్మ్. ఓన్లీ కొత్త జాబ్స్ క్రియేట్ అయ్యాయి. హ్మ్. ఓన్లీ డిఫరెన్స్ ఇస్ ముందు మనం ఫైల్స్‌లో స్టోర్ చేసేవారం. ఇప్పుడు కంప్యూటర్స్‌లో డేటాబేస్‌లో స్టోర్ చేస్తున్నాం ఆ డేటా అంతా. ఓకే. ఈ యాడీని డెవలప్ చేయడానికి నీకెంత టైం పట్టింది? అందులో నీకు ఛాలెంజింగ్‌గా అనిపించింది ఏంటి? 2 వీక్స్ పట్టింది. 2 వీక్స్‌లో చేసావా? యాహ్! ఆ! నైస్. ఓకే. సో, ఏంటి మోస్ట్ ఛాలెంజింగ్ పార్ట్స్ వైల్ డెవలపింగ్ ద యాప్ వీడియో టూల్? జనరేషన్ పార్ట్ చాలా కష్టముంది. హ్మ్. అది సరిగ్గా అప్పుడప్పుడు ప్రాంప్ట్ ఫాల్టర్ అయ్యింది. ప్రొడక్ట్ కొంచెం మారిపోయింది. కానీ లాస్ట్ వరకొచ్చేసి అది ఫిక్స్ చేశాక ఇప్పుడు సక్సెస్‌ఫుల్‌గా పనిచేస్తుందది. ఓకే. అంటే కంపెనీలకు దీనివల్ల బెనిఫిట్ అన్నారు కదా! అంటే ఎలాంటి బెనిఫిట్? ఏ కంపెనీలకి ఇది యూజ్‌ఫుల్ అని? అంటే ప్రతి ఒక్క కంపెనీకి ఫ్రమ్ సోప్ ప్రొడక్ట్స్ అమ్మేవాళ్ళు లైక్ సంతూర్ హ్మ్. ఆర్ జెర్సీస్ అమ్మడానికి పనికొస్తాయి. ఓకే. ఒకసారి దాని గురించి మాకు ఆహ్, చూపిస్తావా? ఎట్లా ఇది యూజ్‌ఫుల్ అవుతది? ఏమైనా యెస్. చూయించడానికి ఉందా యాహ్! ఈ ప్రాజెక్ట్? 2 డెమోస్ చేశా. ఓకే. ఇట్లా ఒక ఫోటో పంపియాలి ప్రొడక్ట్‌ది. ఇక్కడ బ్యాంగిల్స్ పంపించా. ఆ! ఇక్కడ డిస్క్రిప్షన్ రాయాలి. అంటే ఏమేం షాట్స్ కావాలి నీకు? ఏం ప్రొడక్ట్ ఇది? హ్మ్. ఎలాంటి లైటింగ్ ఉండాలని పంపిస్తావు. ఓకే. బిగ్ స్క్రీన్‌లో చూపిస్తావా? ఫుల్ స్క్రీన్‌లో? యాహ్! నెక్స్ట్ కూడా ఇక్కడుంది. అండ్ ఇప్పుడు 1 మినిట్ తర్వాత 1 ఆర్ 2 మినిట్స్ తర్వాత వీడియో జనరేట్ అయ్యి లింక్‌గా పంపిస్తది. హుహుహు. అంటే ఇక్కడ మీరు చేసిందేంటో చెప్తారా? అంటే వాట్ ఈస్ దట్ యాడీ? అంటే నువ్వు కొన్ని డీటెయిల్స్ పంపిస్తావు ఒక ప్రొడక్ట్ గురించి. అండ్ దాని ఫోటో పంపిస్తావు. హ్మ్. అది నీ ప్రొడక్ట్స్ అండ్ రిక్వైర్మెంట్స్ బట్టి అది ఒక ప్రాంప్ట్ జనరేట్ చేసి వీడియో జనరేట్ చేస్తది. ఆహా! వీడియోని జనరేట్ చేస్తది. వీడియోనే జనరేట్ చేసి డైరెక్ట్‌గా కస్టమర్‌కి పంపిస్తది. ఓకే. విత్ ఆడియో ఆర్ జస్ట్ వితౌట్ ఆడియో. జస్ట్ వితౌట్ వీడియో. ఆడియో? బట్ దాని మీద కొంచెం ఎక్స్‌పాండ్ అవుతున్నా నేను. ఆడియో ఓహోహో! ఇంకా ఇంక్లూడ్ ఆడియోతో కూడా చేయాలి. వచ్చేటట్టు. యెస్. సో, ఇదా మీరు చేసింది? యెస్. ఇంకేదైనా ఉందా? ఈ యాడీ త్రూ ఇంకో చేసింది? సంతూర్ సోప్ యాడ్ చేశా. ఈరోజే ఓకే. పంపించుకున్నా. ఆ! వేరే నంబర్స్ నుంచి కూడా పంపించుకోవచ్చు. ఓకే. సో, ఇలా ప్రొడక్ట్ డీటెయిల్స్ రాసి మళ్ళీ ఫోటో పంపిస్తే హ్మ్. 1 ఆర్ 2 మినిట్స్ తర్వాత ఇంకో యాడ్ జనరేట్ అయ్యిద్ది. ఓహోహో! ఇలా.
అండ్ టెక్స్ట్ కూడా జనరేట్ అయ్యిద్ది కావాలంటే. ఆహాహా! ఇది వాళ్ళకి ఎట్లా యూజ్‌ఫుల్ అవుతది? ఈ ప్రొడక్ట్ వాళ్ళకి? అంటే టైమ్ టేకింగ్ అండ్ కాస్ట్స్ బాగా తగ్గిపోతాయి. హ్మ్. బికాస్ యాడ్స్ మంత్స్ తీసుకుంటాయి. హ్మ్. కొన్ని నెలలు తీసుకుంటాయి. అండ్ అవును. ఎక్స్‌పెన్సివ్‌గా ఉంటాయి కొన్ని యాడ్స్ షూట్ చేయడానికి. హ్మ్. ప్రొడక్షన్ టీమ్ అవైలబుల్‌గా ఉండాలి. హ్మ్. ఎడిటింగ్ కూడా బాగా కష్టమయ్యిద్ది. హ్మ్. సో, అన్ని ఇష్యూస్ సాల్వ్ చేస్తూ ఈ ఏఐ ఏజెంట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. ఆల్సో మల్టిపుల్ టైమ్స్ వాడి డిఫరెంట్ షాట్స్ కూడా తీయొచ్చు. అండ్ యూ కెన్ బీ మోర్ ఫ్లెక్సిబుల్ విత్ దిస్ ప్రొడక్ట్. ఓకే. ఇప్పుడు మామూలుగా ఏఐ ఉంది మనకి. గ్రోక్ ఉంది. జెమినీ ఉంది. వాటిలలో ఇది చేయలేమా? ఈ లేకపోతే హౌ డిఫరెంట్ దిస్ ఈస్ కంపేర్ టు దట్? దోస్ అవి హలూసినేషన్ చేస్తాయి. ఓకే. హలూసినేషన్ అంటే నీ రిక్వైర్మెంట్స్‌ని కొంచెం మారుస్తాయి. హ్మ్. ఓకే. సో, ఇమేజ్‌ని కూడా మార్చొచ్చు. అది ప్రీవియస్ ప్రాబ్లమ్ ఉండేది నాకు. ఓకే. అది ఇమేజ్‌ని మార్చొచ్చు. ప్రాంప్ట్‌కి సంబంధం లేకుండా జనరేట్ చేయొచ్చు. కొత్త హ్మ్. కొత్త డీటెయిల్స్ మార్చొచ్చు. హ్మ్. అండ్ అవి బాగా అన్నెసెసరీగా ఉండి ఫ్రస్ట్రేటింగ్‌గా ఉంటాయి. నా హ్మ్. ఏజెంట్ ఏం చేసిద్దంటే రిక్వైర్మెంట్స్ గుర్తుంచుకొని హ్మ్. ఫోటో ఎలా ఉంటదో అలా ఉంచి దాన్ని పట్టు ప్రాంప్ట్ జనరేట్ చేసి వీడియో జనరేట్ చేసిద్ది. ఓకే. సో, ఇవన్నీ ప్రొడక్ట్స్. ప్రొడక్ట్స్‌కి సంబంధించి దీన్ని ఎట్లా యూజ్ చేయొచ్చో తెలుసు. ఇంకా వేరే అదర్ కంపెనీస్ కూడా చెప్పారు గదా! సో, యాహ్! దేంట్లలో ఎట్లా యూజ్ చేయొచ్చు? అంటే ఫర్ ఎగ్జాంపుల్ లేస్ యాడ్ చేశామనుకో, లేస్ యాడ్స్. యాహ్! లేస్ యాడ్స్ ఆ! దానికి ఫుడ్. చాలా కాస్ట్ అయ్యిద్ది. చిన్న చిన్న షార్ట్స్ తీయడం కూడా పెద్ద పెద్ద గ్రాఫిక్స్ వాడి ప్రొడక్షన్ టీమ్స్, వీఎఫ్ఎక్స్ హ్మ్. అవంతా ఇన్వెస్ట్‌మెంట్ చేయాలంటే లాక్స్ అయ్యిద్ది. హ్మ్. అవి తగ్గడానికి చిన్న ఏఐ టూల్ వాడితే ఒక వేలల్లోకొస్తది కాస్ట్. ఓకే. సో, ఇది డెవలప్ చేయడం ద్వారా కమర్షియల్‌గా మీకేం వర్కౌట్ అవుద్ది? మీరు ఎంత దీనిపైన ఇన్వెస్ట్ చేశారు? అండ్ ఇది మీకెట్లా యూజ్‌ఫుల్ అవుద్ది? 5,000 ఆర్ 5,000 ఇన్వెస్ట్ చేయొచ్చు దీని మీద. $5,000. యెస్. యూ ఇన్వెస్టెడ్ $5,000 యెస్. ఇన్ దిస్ యాపా? యాహ్! ఆన్ ది ఓకే. సో, ఇది కమర్షియల్ నీకెట్లా వర్కౌట్ అవుతుంది? ఆహ్, అన్ అంటే పెద్ద పెద్ద కంపెనీస్‌కి తీసుకెళ్తే హ్మ్. అండ్ వాళ్ళకి పిచ్ ఆర్ ప్రపోజ్ చేస్తే వాళ్ళు ఒప్పుకుంటే పని చేస్తది. హ్మ్. అండ్ పెద్ద పెద్ద యాడ్స్ చేయడానికి ఆర్ ఎనీ కంపెనీ ఇన్వెస్ట్ చేసి పిచ్ చేయాలి అంతే. హ్మ్. సో, ఓకే. సో, దీన్ని ప్రమోట్ చేసుకోవడం అనేది ఎంత ఛాలెంజింగ్ నీకు? చాలా ఛాలెంజింగ్. ఆ! ఓకే. సో, ఏంటి దాంట్లో వచ్చే ప్రాబ్లమ్స్? అంటే పబ్లిసిటీ. హ్మ్. పబ్లిసిటీ మేజర్ ప్రాబ్లమ్. హ్మ్. అండ్ ఇక్ అమెరికాతో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం డిఫికల్టీ ఉంటది. ఎందుకంటే అక్కడ స్కూల్స్, ఇన్‌స్టిట్యూషన్స్ ఒప్పుకుంటే ఇక్కడ కొంచెం డిఫికల్టీ ఉంటది. హ్మ్. ఓకే. సో, ఇంకొక యాప్ ఇది ఒక యాప్ కదా! ఇంకా 2 యాహ్! యాప్స్ డెవలప్ చేశారు కదా మీరు. 2 యెస్. టూల్స్. సో, వాటి గురించి చెప్తారా? ఒకటి రీసెర్చ్ ప్లాట్‌ఫార్మ్ చేశా. టీఆర్‌పీవీ1. టీఆర్‌పీ V1. యెస్. ఓకే. ఇది ఎవరికి యూజ్‌ఫుల్ అవుద్ది? పేషెంట్స్‌కి. పేషెంట్స్‌కి. పేషెంట్స్‌కి క్రానిక్ ఇన్‌ఫ్లమేషన్ ఆర్ ఆహ్, బ్లాడర్ ప్రాబ్లమ్స్, జీఐ ట్రాక్ట్ చాలా ఇన్‌ఫ్లమేషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్‌తో ఎవరు సఫర్ అవుతారో వాళ్ళకి. హ్మ్. ఆర్ ఎనీ ఇరిటెంట్స్ ఆర్ స్లీప్ డిస్ట్రప్షన్‌తో సఫర్ అయ్యే వాళ్ళకి పనికొస్తది ఈ ప్రోడక్ట్. ఓకే. అంటే సెల్ఫ్‌గా చేసుకోవచ్చా? లేకపోతే ఇది హాస్పిటల్ ఇంట్రొడ్యూస్ చేస్తారా? ఇది హాస్పిటల్ ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు. లేకపోతే కావాలంటే సెల్ఫ్‌గా చేయొచ్చు. బట్ ఓకే. మెయిన్‌లీ హాస్పిటల్స్ ఆర్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఓకే. వాడొచ్చు. అంటే ఇందులలో చిన్న చిన్న మిస్టేక్ జరిగినా గాని ఇది హెల్త్‌కి సంబంధించి కాబట్టి కొంచెం సెన్సిటివ్ అదే అనుకోవచ్చా? అంటే లాస్ట్‌లో డెసిషన్ మేకింగ్ డాక్టర్సే. ఆహా! ఈ ఇన్వెన్షన్ ఓన్లీ ప్రిడిక్షన్స్ చెప్పిద్ది. హ్మ్. కానీ యాక్చువల్ డయాగ్నోసిస్ అది డాక్టర్స్ డెసిషన్. అండ్ ఆల్సో ఇది గ్యారంటీ తక్కువ మిస్టేక్ చేయడం. ఎందుకంటే వెరిఫై చేసాం. హ్మ్. కొత్త కొత్త రీసెర్చ్ పేపర్స్ ఫ్రమ్ క్రెడిబుల్ వెబ్‌సైట్స్, ఎఫ్‌డిఏ అప్రూవ్డ్ వెబ్‌సైట్స్ వాడాం. లైక్ హుహుహు. ఎన్‌ఐహెచ్ నుంచి పబ్‌మెడ్ వాడాం అండ్ కెంబిఎల్ విచ్ ఇస్ ఎ గవర్నమెంట్ వెబ్‌సైట్. హ్మ్. ఓకే. ఒకసారి దాన్ని చూపిస్తారా? యెస్. సో, ఇక్కడ పేషెంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయొచ్చు. హ్మ్. అండ్ వాళ్ళ ఏజ్, హ్మ్. జెండర్ అండ్ అంటే ఎన్ని రోజుల నుంచి ఈ సింప్టమ్స్ ఉన్నాయని ఎంటర్ చేయొచ్చు. హ్మ్. అండ్ ఏమేమి సింప్టమ్స్ సఫర్ అవుతున్నావు
అండ్ ఏవేవి ట్రిగ్గర్ అవుతాయో అవి డిస్క్రైబ్ చేయొచ్చు. నీ ఓన్ వర్డ్స్‌లో కూడా డిస్క్రైబ్ చేసే ఫ్లెక్సిబిలిటీ ఇచ్చా. ఓకే. దాని తర్వాత పెయిన్ ఎంత లెవెల్స్ అంటే పెయిన్ హ్మ్. ఎంత తట్టుకుంటావు? హ్మ్. ఎంత కష్టంగా ఉంటుంది నీ లైఫ్ దీనివల్ల అని చేంజ్ చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఈ పేజ్ వచ్చిద్ది. టీఆర్‌పీ-V1. ఇది ఓన్లీ శాంపులే. దీని ఓకే. కింద యాక్చువల్ రిజల్ట్స్ వస్తాయి. యాక్చువల్ ఓకే. డయాగ్నోసిస్. అంటే ఒక డాక్టర్ చేసే వర్క్ కూడా ఇప్పుడు ఈ టీఆర్‌పీ-V1 చేసేస్తుందా? కొంచెం హెల్ప్ చేస్తుంది. అది ఓన్లీ రీసెర్చ్ ప్రొవైడ్ చేస్తుంది నీకు. ఓకే. అంటే ఈ హెల్త్ ఇష్యూస్‌కొచ్చేసరికి కొన్ని సిమ్టమ్స్ డిఫరెంట్ డిసీజెస్‌వి కొన్ని కామన్‌గా ఉంటాయి. అప్పుడు అక్కడ ఏమైనా మిస్టేక్ జరిగే ఛాన్సెస్ ఏమి ఉండదా? తక్కువుంటాయి. అంటే ఉండొచ్చు. బట్ వెరీ రేర్ అండ్ ఇట్స్ లిమిటెడ్. ఓకే. అండ్ ఇదిగో రిజల్ట్స్ వచ్చాయి. హ్మ్. అంటే ఏం ప్రోటీన్ ఛానెల్‌కి ఏం డిస్‌ఫంక్షన్ జరిగిందో అది ఆ! చెప్పేస్తది. ఓకే. టీఆర్‌పీ-V1 ఏమో ఇన్‌ఫ్లమేషన్ ఆర్ హీట్ సెన్సిటివిటీకి. హ్మ్. టీఆర్‌పీ-A1 ఏమో కోల్డ్ ఆర్ ఇరిటేషన్. ఆ! అండ్ NAV1.7 ఏమో అది న్యూరాన్స్ అంటే ట్రాన్స్మిట్ చేయడం. టీఆర్‌పీ-V1 అంటే ఏంటి అసలు? ఫుల్ ఫామ్ ఏంటి? ట్రాన్సియంట్ రిసెప్టర్ పొటెన్షియల్ వెనిలాయిడ్ 1. ఓకే. అంటే ఇప్పుడు ఎన్నో హెల్త్ ఇష్యూస్ కదా! డిసీజెస్ అండ్ డిసార్డర్స్. అన్ని రకాల హెల్త్ ఇష్యూస్‌కి కూడా దీంట్లో మనం ఫైండ్ ఔట్ చేయొచ్చా? ఆహ్, అది ఇంకా ఎక్స్‌పాండ్ చేస్తున్నాం. ఓకే. ఇంకా ఇట్స్ స్టిల్ ఎక్స్‌పాండ్ ఇన్ ద చేస్తున్నారు. వర్క్. యెస్. ఓహ్! నైస్. సో, ఇది పేషెంట్‌కి ఎట్లా యూజ్‌ఫుల్ అవుద్ది? పేషెంట్ సెల్ఫ్‌గా చేసుకున్నప్పుడు ఈజీయేనా చేసుకోవడం ఇది? ఈజీయే. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే పేషెంట్స్‌కి డైరెక్ట్‌గా టెస్ట్స్ అంటే ఏం టెస్ట్స్ తీసుకోవాలి ఓన్లీ మెడిసిన్సే ఇస్తది. కానీ హ్మ్. టెస్ట్స్ సస్పెక్టెడ్ కండిషన్స్ ఇవ్వవు. హ్మ్. కానీ అవి ఓన్లీ క్లినిషియన్‌కే ఇస్తాయి. హుహుహు. ఎందుకంటే క్లినిషియన్నే ఫైనల్ డిసిషన్ తీసుకొని పేషెంట్‌కి అప్డేట్ చేయాలి. ఓకే. సో, ఇది డెవలప్ చేసాక మీరు హాస్పిటల్స్‌కెళ్ళి ఇది ఇంట్రొడ్యూస్ చేయడం అది జరిగిందా? ఇంకా లేకపోతే జస్ట్ డెవలప్‌డా? జరిగింది. ఒక యూనివర్సిటీకైతే జరిగింది. హ్మ్. ఓకే. అక్కడ ఎట్లాంటి రెస్పాన్స్ వచ్చింది? పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. అవునా? ఓహ్! యెస్. నైస్. సో, వాళ్ళు ఆర్ దే రెడీ టు టేక్ దిస్ టూల్ ఇన్ దేర్ యూనివర్సిటీ? యాహ్! కొంచెం అంటే ఇంకా డెసిషన్‌లో ఉన్నారు. ఓకే. బట్ దే విల్ టేక్ ఇట్ అని కొంచెం నమ్మకం ఉంది. ఓకే. మీరు డెవలప్ చేసిన ఈ టూల్స్ అన్నీ ఓన్లీ ఇన్ యూఎస్ ఆర్ అదర్ అంటే ఆల్ ఓవర్ వరల్డ్ అనుకుంటున్నారా? ఆల్ ఓవర్ వరల్డ్. ఓకే. సో, ఇండియాలో ఈ ఇండియాకి రీసెంట్‌గా వచ్చారు కదా మీరు. యాహ్! సో, ఇక్కడెక్కడైనా మీరు దీని గురించి ఎక్కడైనా డిస్కస్ చేసారా? ఇప్పటి వరకు చేయలే అంటిల్ టుడే. ఆ! సో, ఓకే. సో, దీనిపైన ఎంత ఇన్వెస్ట్ చేసారు మీరు? దీనిపైన ఎక్కువ ఇన్వెస్ట్ చేయలే. మేబీ 1000 ఓకే. బికాజ్ ఓన్లీ డేటాబేసే కావాల్సొచ్చింది. ఓకే. బట్ ఫ్యూచర్‌లో ఇంకా ఇన్వెస్ట్ చేయొచ్చు ఈ ప్రొడక్ట్‌లో ఇంకా ఎక్స్‌పాండ్ అవ్వాలంటే. ఓకే. సో, దీనివల్ల మీకేంటి బెనిఫిట్స్? ఎక్కడ మీకి ఇది హౌ కమ్ ఇట్ ఈస్ ఇన్‌కమ్ సోర్స్ టు యూ? అంటే నాకు పర్సనల్‌గా బెనిఫిట్ అయ్యిద్ది. ఎందుకంటే నేను మెడిసిన్ సైడ్ చదువుకుంటున్నా. యాహ్! బయోమెడ్ కదా! ఓకే. బయోమెడ్ మ్యాగ్నెట్ చదువుకుంటున్నా. హ్మ్. సో, ఇది కొంచెం యూనివర్సిటీస్‌కి ప్రపోజ్ చేస్తే అది పాజిటివ్ ఇంపాక్ట్ వచ్చింది నా రెజ్యూమే మీద, నా ఓకే. ఎక్స్‌ట్రా కరిక్యులర్స్ మీద. ఓకే. ఇది డెవలప్ చేస్తున్నప్పుడు, ఈ టూల్ డెవలప్ చేస్తున్నప్పుడు నీకు ఛాలెంజింగ్‌గా అనిపించిందేంటి? డేటాబేస్‌ని లింక్ చేయడం హ్మ్. దీనికి. హ్మ్. అండ్ ఆల్సో జీమెయిల్‌ని ఇంటిగ్రేట్ చేయడం. ఎందుకంటే కొంచెం అటు ఇటు డిఫికల్టీస్ అయ్యాయి హ్మ్. విత్ జీమెయిల్. హ్మ్. అండ్ అవి ఒక సైటేషన్స్ ఇవ్వడము, మళ్ళీ టెస్ట్స్ ఏమివ్వాలి, కండిషన్ ఏముంటదని అది కొంచెం డిఫికల్టీ వచ్చింది. హ్మ్. అండ్ కొంచెం గ్లిచెస్ లాగొచ్చాయి. హార్డ్ కోడ్ చేసాయి కొంచెం. హ్మ్. ఓకే. సో, అందరూ ఏఐ అంటేనే భయపడుతూ ఉన్నారు. మా టెక్నాలజీ పెరిగిపోతుంది. కొత్త కొత్త టూల్స్ వస్తున్నాయి. ఆ టూల్స్‌కి సంబంధించి నేర్చుకోవడమే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు. మీరేమో చాలా ఈజీగా ఇంత చిన్న ఏజ్‌లో టూల్స్ డెవలప్ చేస్తూ పోతూ ఉన్నారు. ఇది ఏఐ వల్ల జాబ్స్ పోతాయనేది మిస్‌కన్సెప్షనా? లేకపోతే వాట్ డు యూ సే అబౌట్ ఇట్? మిస్‌కన్సెప్షన్ కొంచెం. ఓకే. అంటే జాబ్స్ మీద ఎఫెక్ట్ ఉంటాయి. ఐ యామ్ నాట్ డినైయింగ్ థాట్. బట్
అట్ ద సేమ్ టైమ్ కొత్త జాబ్స్ ఫార్మ్ అవుతాయి. Yeah, like you, you know, this is a new job to you, no? You're Yeah. doing already, kada? Yeah. It over, or you want Or to say about anything? yeah. జీమెయిల్‌లో This. కూడా ఈ రిజల్ట్స్ వచ్చాయి. సో, ఇవి టార్గెట్స్ చెప్పిద్ది. డయాగ్నోసిస్ అండ్ రీజనింగ్ ఇక్కడ ఇచ్చిద్ది అండ్ సింప్టమ్స్. అండ్ ఏమేం కండిషన్స్ వచ్చాయి. Okay. అండ్ రికమెండెడ్ టెస్ట్స్ as well as citations to prove its credibility. ఓకే. సో ఈ టూల్ గురించి ఏం చెప్తావు వ్యూవర్స్ కి? హౌ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ టు దెమ్? సో డాక్టర్స్‌కి ఇంకా బెనిఫిషియల్ అయ్యిద్ది. బికాజ్ ఇయర్స్ ఆఫ్ రీసెర్చ్ అంటే అప్డేట్ అవ్వాలి ప్రతిరోజు. బట్ ఇట్స్ డిఫికల్ట్ ఫర్ డాక్టర్స్ టు స్టే అప్డేటెడ్ అండ్ హ్యావ్ మోర్ టైమ్ టు బి ప్రిస్క్రైబ్ టు పేషెంట్స్. అండ్ ఇంకొక యాప్ గురించి మాట్లాడుకుందాం. టూ టూల్స్ అయిపోయాయి. కెన్ వి గో ఫర్ నెక్స్ట్ టూల్? ఎస్. లాస్ట్ టూల్ వచ్చేసి సైన్ వాయిస్. ఓకే. ఏం చేస్తానంటే సైన్ లాంగ్వేజ్ మాట్లాడే వాళ్ళకి చాలా బెనిఫిషియల్. సో ఈ టూల్స్ సైన్ లాంగ్వేజ్ వాళ్ళు, నాన్ వర్బల్ వాళ్ళు వాడతారు. అండ్ ద పీపుల్ అరౌండ్ దెమ్ యూజ్ ఇట్. బికాజ్ అదొక లాంగ్వేజ్ అండ్ వీ డోంట్ అండర్స్టాండ్ ఇట్. ఎవ్రీవన్ అరౌండ్ దెమ్ డోంట్ అండర్స్టాండ్ ఇట్. కానీ మిస్అండర్స్టాండింగ్‌కి బ్రిడ్జ్ సైన్ వాయిస్. సో ఒక సైన్ తీసుకొని అది వాయిస్‌గా కన్వర్ట్ చేసి మిగతా వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పిద్ది. ఓకే. అంటే మీరు సైన్స్ అన్ని నేర్చుకున్నారా ఇప్పుడు? అన్నీ నేర్చుకోలే. బట్ ఐ లెర్న్డ్ సమ్‌వేర్ ఓకే. while I'm doing this ఓకే. project. ఇప్పుడు సైన్ లాంగ్వేజ్ అదే ఎవరికైనా మాట్లాడలేని వాళ్ళు ఉంటారు. Yeah. అంటే వాళ్ళ దగ్గరికెళ్ళి మనం ఒకవేళ ఈ టూల్ మనం యూజ్ చేస్తున్నట్లయితే వీ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దేర్ లాంగ్వేజ్. Yes. కొన్ని సైన్స్ రాలే ఇప్పుడు. ఇంకా ఎక్స్‌పాండ్ చేస్తున్నా. ఇంకా ఎక్స్‌పాండ్ చేయాలి. బట్ ఓవర్ 100 సైన్స్ ఆర్ 100 to 200 సైన్స్ వస్తున్నాయి. ఓకే. అంటే ఈ టూల్ డెవలప్ చేయాలన్న థాట్ ఎందుకొచ్చింది నీకు? పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్. ఓకే. చాలా మంది స్ట్రగుల్ అవ్వడం చూసా. ఓకే. అండ్ దాంట్లో కొంచెం డీప్‌గా ఆలోచించా. ఓకే. సో దానివల్ల ఇంకా సింపుల్ యాప్ చేద్దాం సైన్ వాయిస్ అని తీసుకున్నావు. యూ డిసైడెడ్. the decision. ఓకే. అంటే కెన్ యూ షేర్ యువర్ ఎక్స్‌పీరియన్స్ దట్ వాట్ మేడ్ యూ టు డెవలప్ దిస్ టూల్? Yeah. Personally, my sister. ఓహ్! ఓకే. Yeah. సో సారీ. యాహ్! ఓకే. సో ఆమె కొంచెం కమ్యూనికేట్ చేయడానికి కష్టపడింది. సో ఇది వాడితే ఆమెకి బ్రిడ్జ్ అయ్యిద్దేమో అని ప్రయత్నం. ఓకే. సో ఎన్ని డేస్ లో డెవలప్ చేసావు ఇది? మంత్స్ తీసుకున్నా. మంత్స్ లోనే? Yeah, 2 or 3 months. 2 to 3 months. ఎందుకంటే ఇది పెద్ద ప్రాజెక్ట్ అండ్ చాలా వీడియోస్ ఫీడ్ చేయాల్సి వచ్చింది. ఓకే. సో దీంట్లో ఛాలెంజింగ్ ఏమనిపించింది నీకు? వీడియోస్ అది ఒక్క ప్యాటర్న్ ని అర్థం చేసుకోవాలి అండ్ అట్ ద సేమ్ టైం యాక్యురేట్ గా ప్రొడ్యూస్ చేయాలి రిజల్ట్స్. సో వీడియోస్ ఫీడ్ చేయడానికి అది చాలా మంత్స్ తీసుకుంది. అండ్ అది కూడా చాలా ఎర్రర్స్ చేసింది. వీడియోస్ కొన్ని ప్రాసెస్ అవ్వలే, లేకపోతే URL లింక్స్ వర్ బ్రోకెన్. అండ్ చాలా స్ట్రగుల్స్ లో వచ్చాము. చాలా రోడ్ బ్లాక్స్ అండ్ చాలా బేరియర్స్ కొట్టాము. బట్ ఫైనలీ అట్లీస్ట్ 100 to 200 సైన్స్ ఇప్పుడు పర్ఫెక్ట్ గా చెప్తుంది. కొన్ని మనకి యూట్యూబ్ లో కూడా దొరుకుతూ ఉంటాయి కదా, సో వాటికి మీరు డెవలప్ చేసిన టూల్ కి డిఫరెన్స్ ఏంటి? వాటికి ఏంటంటే అంటే ఇంకా లిమిటెడ్ గా ఉన్నాయి. ఒక్క ఇన్వెన్షన్ ఏమో ఓన్లీ టెక్స్ట్ చూపించిద్ది. బట్ వాయిస్ అంత ఎఫిషియెంట్ కాదు అది. వాయిస్ అయితే ఇంకా ఫాస్ట్ గా ఇంకా అండర్స్టాండబుల్ గా ఉంటుంది. ఓకే. సో ఈ యాప్ ఈ టూల్ డెవలప్ చేయడం ద్వారా అది మీకు ఎట్లా బెనిఫిట్ అవుతుంది? అంటే నాకు ఓన్లీ బెనిఫిట్ కాదు, అందరికి బెనిఫిట్ అయ్యిద్ది. ఓకే. హౌ కమ్ ఇట్ ఈస్ బెనిఫిట్ టు ఎవ్రీవన్? అండర్స్టాండింగ్. నాన్ వర్బల్ కమ్యూనిటీకి చాలా బెనిఫిట్ అయ్యింది. ఎందుకంటే పీపుల్ అరౌండ్ దెమ్ లైక్ పేరెంట్స్, ఫ్రెండ్స్, టీచర్స్ వాళ్ళందరూ కష్టపడతారు. ఇంటర్ప్రిటర్ ఉండాలని ట్రై చేస్తారు. బట్ అది ఎక్స్పెన్సివ్ అండ్ దే ఆర్ నాట్ అవైలబుల్ ఆల్ ద టైమ్ అండ్ చాలా తక్కువ మంది ఉంటారు. అందువల్లే ఈ AI ఏజెంట్ వాడితే, ఈ LLM వాడితే ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసిద్ది కొంచెం. ఓకే. ఇప్పుడు దీన్ని ప్రమోట్ చేసుకోవడం అనేది హౌ ఛాలెంజింగ్ ఇట్ ఈస్?
చాలా ఛాలెంజింగ్. ఎట్లా మీరు ఇప్పుడు దీనికి అది మనకి పాత ఏంటి? ఎట్లా హౌ డు యూ ప్రమోట్ దిస్ టూల్? నేనేమో యూనివర్సిటీస్‌కి వెళ్దాం అనుకుంటున్నా అండ్ హాస్పిటల్స్. సో, నా ఫ్యూచర్‌లో నేనేమనుకుంటున్నానంటే ఇది కియాస్క్స్ అప్‌గా పెట్టాలి. సెపరేట్ బూత్స్ ఉండాలి. సో, పీపుల్ కెన్ కమ్యూనికేట్ మోర్ ఎఫెక్టివ్‌లీ. ఓకే. ఏంటి చెర్రీ నీ ఫ్యూచర్ ప్లానింగ్స్ ఏంటి? నీ గోల్ ఏంటి? సో, ఇంత చిన్న ఏజ్‌లోనే చాలా అచీవ్ చేసావు నువ్వు. ఇంకా ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను మెడిసిన్ చదువుదామని అట్ ద సేమ్ టైమ్ ఇంకా ఏఐ మీద ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే. ఇంకా కొత్త కొత్త ప్రాజెక్ట్స్ చేస్తూనే ఉంటా ఓకే. ఫ్యూచర్‌లో. ఓకే. ఒక్కసారి దీంట్లో చూపిస్తావా కొంచెం ఈ ప్రాజెక్ట్ ఎట్లా ఉంటది ఏంటి? యాహ్! హ్మ్. I see a bird. ఓకే. I want to drink water. ఓకే. సో, ఈ బేసిక్ నీడ్స్‌ని చాలా సింప్లిఫై చేసి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పిద్ది. ఓహ్! నైస్. గ్రేట్ చెర్రీ. చాలా చిన్న ఏజ్‌లోనే చాలా అచీవ్ చేసావు. ఇంకా చాలా చేస్తావు అని నేను చూస్తేనే నీ టాలెంట్ చూస్తేనే అర్థమవుతుంది. సో, ఇదంతా కూడా నీ నాలెడ్జేనా? నీకు బ్యాక్ బోన్ ఎవరు ఇవన్నీ డెవలప్ చేస్తూ ఉంటే? నీకు సపోర్ట్ చేసింది ఎవరు ఇంట్లో? మీ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఎట్లా ఉంది? సో, ఫాదర్ సపోర్టా? ఫాదర్ సపోర్ట్. యెస్. ఓకే. అంటే ఎలా తను అక్కడ యూఎస్‌లో వాళ్ళు కూడా బిజీగా ఉంటారు. బట్ దే విల్ డెఫినెట్‌లీ టేక్ టైమ్ టు ఫర్ దేర్ కిడ్స్ కదా! యాహ్! వీకెండ్స్‌లో. సో, మీ ఫాదర్ సపోర్ట్ ఎట్లా సపోర్ట్ చేసేవాడు? అంటే 5 వరకు మీటింగ్స్ ఉండేవి. డ్యాడీ హ్మ్. బిజీగున్నాడు. హ్మ్. కానీ ఎప్పుడైనా ఫ్రీ ఉండినా, లేకపోతే మీటింగ్స్ లేకపోయినా ఆయన హెల్ప్ చేస్తాను. ఓకే. మీతో పాటు మీరు ఇవి టూల్స్ డెవలప్ చేస్తున్నప్పుడు మీతో పాటు కూర్చునేవాళ్ళా? లేకపోతే ఏమైనా డౌట్స్ వచ్చినప్పుడు అడిగేవాళ్ళా మీరు? ఫస్ట్‌లో టూల్స్ చేస్తున్నప్పుడు కూర్చునేవాడు. హ్మ్. కానీ ఇప్పుడు కొంచెం ఇండిపెండెన్స్ వచ్చాక ఓన్లీ హెల్ప్ కావాలన్నప్పుడు అడుగుతాను. ఓకే. సో, అంటే మదర్ హెల్ప్ ఎట్లా ఉండింది దీంట్లో? మదర్ చూసి సపోర్ట్ చేసేది. ఆ! మంచి ప్రొడక్ట్స్ అని హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆ! మీరు మీ ఇంట్రెస్ట్‌ని ఫాదర్‌తో షేర్ చేసుకున్నారా? లేకపోతే ఫాదర్ మీలో ఇంట్రెస్ట్ చూసి మిమ్మల్ని ఎంకరేజ్ చేసారా? ఫాదర్ నాలో ఇంట్రెస్ట్ చూసి ఎంకరేజ్ చేశారు. ఓకే. సో, ఎక్కడ ఫ్లోరిడాలో ఎక్కడుంటారు? టాంపా. ఓకే. ఫాదర్ అండ్ మదర్స్ నేమ్? మను అండ్ సంజు. అంటే ఇంత అచీవ్ చేసావు కదా! సో, వాళ్ళ గురించి ఏం చెప్తావు? వాళ్ళ సపోర్ట్ గురించి ఏం చెప్తావు? నేను లక్కీ అని ఫీల్ అవుతా. అంటే నైస్. ఎంత లక్కీ అంటే అంత లక్కీ. హ్మ్. బికాజ్ ఏ పేరెంట్ నాకు ఇలా చూపియరు, హ్మ్. లేకపోతే ఇంత సపోర్ట్ చేయరని నేనెప్పుడూ అనుకుంటా. బికాజ్ ఒక పేరెంట్ కొత్త టూల్స్ నీకు ఇంట్రడ్యూస్ చేయడము, కొత్త ఐడియాస్, ఆలోచనలుకి సపోర్ట్ అండ్ ఎంకరేజింగ్ ఉండడము చాలా రేర్ అండ్ చాలా కష్టం దొరకడానికి. అండ్ ఇట్స్ మై ఫార్చ్యూన్ టు హ్యావ్ సచ్ నైస్ పేరెంట్స్. Nice. Great to hear about your parents and great to hear about you. And I wish you good luck to you, Cherry. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.